ఇన్స్టెంట్‌గా టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే జొన్న దోస కోసం ముందుగా 2 కప్పుల జొన్న పిండిని ఒక బౌల్‌లో తీసుకోండి. హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. నెక్స్ట్ ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మనకి పిండి అనేది థిక్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా తరిగిన 2-3 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా తురుముకున్న అల్లము, క్యారెట్ యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు న్యూట్రిషన్ చూద్దామండి. గోధుమలు వంటి ధాన్యాల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందండి. ఈ గ్లూటెన్ అనే పదార్థం పొట్ట ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తుందండి. అలాంటి గ్లూటెన్ అనేది ఈ జొన్నల్లో ఉండదు. ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ఇంకా డైజెషన్‌కి మంచిదండి. ఇంకా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. రెసిపీకి వచ్చేద్దాం. మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్‌కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం రవ్వ దోసకి ఎలా అయితే పల్చగా పిండిని కలుపుతామో అలా పల్చగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఈ పిండితో దోసలు పల్చగా వేయాలి. ఇలా గరిటెతో తీసుకొని గ్యాప్స్ అన్నీ ఫిల్ చేస్తూ రవ్వ దోస ఎలా అయితే వేస్తామో అలానే వేసుకోవాలి. ఈ దోసలు మామూలు దోస కన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి కాలడానికి. బట్ ఇన్స్టెంట్‌గా టేస్టీగా హెల్తీగా చేసుకోదగ్గ ఒక రెసిపీ అండి ఇది. ఈ దోసలు టమాటో చట్నీతో కానీ, ఉల్లిపాయ కారంతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్‌లో తెలియజేయండి.